ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ నిన్న జరిగింది. ఇండియా అయితే మ్యాచ్ విన్ అయింది. కానీ ఎన్నో క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఎందుకనంటే బ్యాటింగ్ ఆర్డర్ శివం డూబే వచ్చిండు ఫస్ట్ డౌన్ తర్వాత, అండ్ దాని తర్వాత మళ్ళీ సూర్యకుమార్ యాదవ్, దాని తర్వాత హార్దిక్ పాండ్యా, అండ్ నెక్స్ట్ తిలక్ వర్మ, అండ్ నెక్స్ట్ అక్షర్ పటేల్. కానీ సంజు శాంసన్ రాలేడు. సంజు శాంసన్ గురించి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అండ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి. అండ్ ఇవాళ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది. ఇది మాత్రం ఎన్కౌంటర్ మ్యాచింగ్ అంతే. ఎవరు గెలిస్తే వాళ్ళు ఇండియాతోనే ఫైనల్ మ్యాచ్ ఆడాల్సిందే సండే రోజు. మరి పాకిస్తాన్ వస్తుందా ఇండియాతో ఆడడానికి, బంగ్లాదేశ్ వస్తుందా, లేకపోతే ఏ టీం వస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో గురించి ఫుల్ క్లారిటీగా మొత్తం తెలుసుకుందాం భయ్య. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ లో చాలా అంటే చాలా జరిగినాయి. అభిషేక్ శర్మ కూడా చాలా మంచిగా ఆడిండు, 75 రన్స్ చేసిండు. ఫుల్ క్లారిటీగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెంత ఆలస్యం, లెట్స్ గో. హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా వాళ్ళు స్కోర్ ఎంత చేశారు? 168 రన్స్ చేశారు మనోళ్ళు. దాంట్లో మంచిగా ఆడింది ఎవరంటే అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మాత్రమే మంచిగా వచ్చింది. ఆల్మోస్ట్ 80-90 రన్స్ వరకు వీళ్ళిద్దరు ఆడిరు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సంపుతూనే ఉన్నారు. ఏ బౌలర్ వస్తే ఆ బౌలర్ ని సంపుతూనే ఉన్నాడు అభిషేక్ శర్మ. మొత్తం 6ల వర్షం కురిపించేసిండు. అసలు బంగ్లాదేశ్ బౌలర్ లో మేము అభిషేక్ శర్మకి అయ్యాం భయ్యా అన్నట్టు వచ్చింది. అట్లా గూస్ బంప్స్ వచ్చినాయి మనకు కూడా ఒక షాట్ ఆడుతూ ఉంటే. అండ్ నెక్స్ట్ 168 రన్స్ కి వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఎంత చేశారు? 127 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. ఒకవేళ చెప్పండి, 127 కి బంగ్లాదేశ్ ఆల్అౌట్ అయ్యింది కాబట్టి ఓకే, ఆ క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ రేజ్ అవ్వట్లేదు. ఒకవేళ ఆ 168 రన్స్ అనేది చాలా ఈజీ చేసేది. ఇండియా బౌలింగ్ లైనప్ చాలా మంచిగా ఉంది. కానీ బంగ్లాదేశ్ కొంచెం ఆలోచించి, కొంచెం ఎక్కడ షాట్ ఆడాలా ఎక్కడ ఆడొద్దు ఒక్కటి ఆలోచించి మాత్రం ఆడుంటే బంగ్లాదేశ్ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే. ఎందుకంటే 168 T20 గేమ్ లో తక్కువనే అనుకోవచ్చు. చేసి చేయొచ్చు, ఖచ్చితంగా చేసింగ్ లో మాత్రం చేసి చేయొచ్చు. కానీ బంగ్లాదేశ్ ఇండియా ఏదైతే తప్పులు చేసిందో సేమ్ అదే తప్పులు వాళ్ళు కూడా చేశారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొడదాం అనుకున్నారు కాబట్టి అవుట్ అయ్యారు. 127 కి ఆల్అౌట్ అయిపోయారు. 41 రన్స్ తోటి ఇండియా అయితే విన్ అయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు భయ్య, చాలా మంది నిజంగా ఆ వీడియోస్ కి చాలా వ్యూస్ అయితే కొంచెం పెరిగినాయి. మీకు అందరికి నిజంగా వెరీ 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 బిగ్ థ్యాంక్స్. ఇట్లనే మీరు అందరి సపోర్ట్ నాకు ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయలే. ఆల్మోస్ట్ ఒక 10 days ఏమో అయిపోయింది. ఎందుకు 10 days కాదు, 10 days కంటే ఎక్కువనే అయిపోయింది. 20 days ఏమో అయిపోయింది అనుకుంటా. ఎందుకు చేయలేనంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో అయితే చేయలేకపోయినా. లైఫ్ లో అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి కామన్, నా లైఫ్ లో కూడా అంతే జరిగింది. బట్ ఏం చేద్దాం భయ్యా, ఎంతో చేద్దాము. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొద్దాం అనుకున్న సమయంలోనే అట్లా అయిపోయింది. ఇంకా అది ఏం చేయలేం. దేవుడు ఎట్లా చూపిస్తే అట్లా మనం ఆ దారిలో వెళ్లాల్సిందే, తప్పదు ఇంకా. అండ్ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ పైన ఎందుకు క్వశ్చన్స్ రేజ్ అయితే ఉన్నాయని అంటే, ఫస్ట్ శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత శివం డూబేని దింపిండు. శివం డూబేను ఎందుకు దించిండు? అసలు ఆ మైండ్ లో ఉన్న థాట్ ఏంటంటే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మంచిగా 6లు కొట్టాలా, రన్స్ కొట్టాలా, 200 పైన రన్స్ అయితే వెళ్ళాలని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ థాట్ అని చెప్పేసి అందరికి అనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే శివం డూబేని ఫస్ట్ డౌన్ దింపిండు. అండ్ నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు. సూర్యకుమార్ యాదవ్ అంత బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తగ్గింది. ఎక్కడి నుంచి తగ్గింది? ఇండియా వర్సెస్ ఓమన్ ఉన్నప్పుడు అప్పుడు సూర్యకుమార్ యాదవ్ అసలుకే రాలే. లాస్ట్ హర్షిత్ రాణా వరకు వచ్చి బ్యాటింగ్ ఆడారు, కానీ సూర్యకుమార్ యాదవ్ రాలేడు. అక్కడ చూడండి, ఎప్పుడైతే మనం బ్యాటింగ్ మంచిగా చేస్తున్నప్పుడు బ్యాటింగ్ కంటిన్యూ చేయాలి, అంతేగాని మనం టైం తీసుకుందాం అనుకుంటే ఆ ఫామ్ అనేది వెళ్ళిపోతుంది. యాజ్ ఏ ఇండియన్ కెప్టెన్ గా నువ్వు అంత మంచి ఫామ్ లో ఉన్నప్పుడు నువ్వు టైం తీసుకొని ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే, ఏదో ఒక మ్యాచ్ లో మిగతా వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ రానప్పుడు నీ నుంచి కూడా పర్ఫార్మెన్స్ రాకపోతే ఇండియా ఓడిపోవడానికి మెయిన్ రీజన్ నువ్వే అవుతావు కదా. ఇది ఒక్కటి. సూర్యబాయ్ కెప్టెన్సీ అంటే నిజంగా నాకు చాలా ఇష్టం. కానీ సూర్య కెప్టెన్ ఈ మ్యాచ్ లో మాత్రం నిజంగా కొంచెం కొన్ని మిస్టేక్స్ అయితే చేసింది భయ్య. కొంచెం కెప్టెన్స్ లో అంత మరి జడ్జి చేసే అంత మనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయని అంటే లేవనుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నా, ఆ స్టేజ్ లో ఉండకపోవచ్చు, కానీ మనకు అనిపించింది చెప్పడం అయితే కరెక్ట్ కదా. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అట్లా ఉంది, అట్లా మిస్టేక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కనిపించింది. సేమ్ అదే విధంగా నాకు కూడా కనిపించింది. మీకు కూడా కనిపిస్తే కామెంట్ అయితే చేయండి. సూర్యకుమార్ యాదవ్ ఒకవేళ శివన్ డూబే దిగినందుకు మంచిగా ఫటాఫట్ చంపి హాఫ్ సెంచరీ చేసేసి 20 బాల్లో 18 balls లో మంచిగా చేసింది అనుకో, అప్పుడు ఎవ్వరేం క్వశ్చన్ చేయకుండే. అక్కడ
ఫటాఫట్ వికెట్లు పోతున్నాయి కాబట్టి క్వశ్చన్ చేస్తారు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఇండియా ఇంకా ఎన్ని క్వశ్చన్స్ వస్తుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ పైన మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ సంజు శాంసన్. సంజు శాంసన్ కి ఆపర్చునిటీ రాలేదని చెప్పేసి సంజు శాంసన్ ఫ్యాన్స్ అందరూ నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అది కూడా ఒకనొక సిచ్యువేషన్ అంటే ఒక 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 సైడ్ నుంచి థింక్ చేస్తే అది కూడా కరెక్ట్ అనుకోవచ్చు. అండ్ ఇంకో సైడ్ నుంచి కూడా థింక్ చేస్తే అంత కరెక్ట్ ఏం కాదు, అరే సూర్యకుమార్ యాదవ్ మంచిగా చేసిండు అని కూడా అనుకోవచ్చు. ఎట్లా అంటే సంజు శాంసన్ కి ఫస్ట్ అవకాశం రాలేదు అన్నట్టు ఏం లేదు. ఫస్ట్ మ్యాచ్ నుంచి సంజు శాంసన్ కి అవకాశం వచ్చింది, ఆడిండు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రమే అవకాశం రాలేదు. ప్రతి మ్యాచ్ లో అందరు 11 మంది ప్లేయర్స్ ఆడాలంటే కూడా కష్టమే కదా భయ్య. శివం డూబే లాస్ట్ లో వస్తాడు కాబట్టి ఈ మ్యాచ్ లో అయినా కొంచెం అవకాశం ఇద్దామని చెప్పేసి ఫస్ట్ దింపిండు. అండ్ నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చిండు. దాని తర్వాత మళ్ళీ తిలక్ వర్మ వచ్చిండు. కానీ ఇక్కడ ఒక్కటి అక్షర్ పటేల్ 15 బాల్స్ ఆడి 10 రన్స్ మాత్రమే చేయగలిగిండు. 15 బాల్స్ ఆడి 10 రన్స్. ఇప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. దాంట్లో సంజు శాంసన్ ఒకవేళ ముందు దింపుంటే ఇంకా మంచి స్కోరు 200 దాటుతుండే కదా. ఒకనొక సిచ్యువేషన్ లో 200 దాటేంత ఆడిర్రు అభిషేక్ శర్మ కానీ శుభ్మన్ గిల్ కానీ. దాని తర్వాత మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒకవేళ సంజు శాంసన్ కనుక దింపుంటే ఖచ్చితంగా మంచిగా ఆడుతుంటే 15 బాల్స్ కి ఒక 30-35 రన్స్ అయితే చేస్తుంటా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సేమ్ అదే విధంగా నేను కూడా అనుకుంటున్నా అదే. ఇంకా అండ్ అక్షర్ పటేల్ మరి ఎందుకంత ప్రెజర్ లోకి వెళ్ళిపోయిందో మనకే తెలియదు. కానీ 15 బాల్స్ లో ఓన్లీ 10 రన్స్ మాత్రమే చేసిండు. ఇలాంటి టైంలోనే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నిజంగా ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా భయ్య. సంజు శాంసన్ కి అవకాశం రాలేదని చెప్పేసి ఏం డిసప్పాయింట్ మాత్రం అవ్వకండి భయ్య. ఎందుకనంటే అవకాశాలు అన్ని టైమ్స్ అందరికి రావు. ఒక్కోసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. ఇంకంతే. రాలేదని చెప్పేసి మనల్ని మనమే తిట్టుకోవడం అనేది నిజంగా చాలా తప్పు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇంకంతే. సంజు శాంసన్ కూడా అవకాశం వస్తుంది, వచ్చింది కూడా. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఉన్నది కదా, దాంట్లో కూడా రావచ్చు కదా. అంతే కదా, అట్లా అని కూడా అనుకోవచ్చు కదా. సూర్యకుమార్ యాదవ్ నిజంగా చాలా మంచి కెప్టెన్, చాలా మంచి కెప్టెన్సీ చేస్తాడు. అందరికి అవకాశాలు ఇద్దాం అని అనుకుంటాడు. అంతే. అంత మంచిగా ఉంటే కూడా ఆ మంచితనం మనకే రివర్స్ అయిపోతుంది చాలా టైమ్స్. అది నిజ జీవితంలో కూడా అంతే. మనం ఎంత మంచిగా ఉంటే ఆ మంచితనం మనకి రివర్స్ అయిపోతూ ఉంటది. సూర్యకుమార్ యాదవ్ కి కూడా జరిగింది అదే. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇండియా అయితే మ్యాచ్ గెలిచింది భయ్య 41 రన్స్ తోటి. దాంట్లో బుమ్రా వచ్చేసి 2 వికెట్స్ తీసిండు. అండ్ హైయెస్ట్ వికెట్ తీసింది కుల్దీప్ యాదవ్. అండ్ వాళ్ళ దాంట్లో ఆడింది ఎవరు మంచి అంటే హసెట్ చాలా మంచిగా ఆడిండు. 69 రన్స్ అయితే పోరాటం చేసిండు, కానీ వృధా అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే ఇండియా అయితే మ్యాచ్ గెలిచింది. అండ్ ఇండియా సండే రోజు ఆడబోతుంది. ఎవరితో ఆడుతుంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ జరగాలని నేనైతే అనుకుంటున్నా. ఎందుకనంటే ఇండియా మ్యాచ్ ఆడితే పాకిస్తాన్ తో ఆడాలి భయ్య, బంగ్లాదేశ్ తో ఆడితే ఏముంది నా బొంగు అన్న డైలాగు ఎంత ఫేమస్ నిజంగా. ఇక్కడ చూడండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మళ్ళీ ఇండియా సేమ్ డైలాగ్ సింక్ అయిపోతుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ రావాలి. మళ్ళీ ఇండియా మళ్ళీ పాకిస్తాన్ ని ఫైనల్లో చిత్తుగా ఓడగొట్టాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అప్డేట్ మేము ముందుకు తీసుకొస్తా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ అయితే ఖచ్చితంగా డైలీ వస్తాయి. ఒకవేళ మీరు అక్కడ కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తా, వెళ్ళి క్లిక్ చేసి ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ వరకు ఒకవేళ వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే నిజంగా ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ భయ్య. అండ్ ఇట్లనే కంటిన్యూగా మీరు చూసి సపోర్ట్ చేయాలి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.